ఇగో గీ ముచ్చట జర ఆలస్యం గెలుగులకొచ్చిన అక్కడికొచ్చదే అని ఎతికి ఎతికి పట్టుకొచ్చిన గీ ముచ్చట పంచాయతీ రాజ్ సార్ అన్నాడు. ఎందుకన్నాడో దేనికన్నాడో తెలియదు కానీ ఉన్న ముచ్చట ఉన్నట్టుగా అన్నాడు మన పంచాయతీ రాజ్ సారు. అభిమానులకు జర మంచి వార్తనే. హాలసింగేలోకి వచ్చి అక్కడికి వచ్చా ముచ్చట పట్టుకొచ్చినాము. ఎందుకన్నాడో దేనికన్నాడో తెలియదు కానీ ఉన్న ముచ్చట ఉన్నట్టే చెప్పుకుంటూ వచ్చిండు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సారు. మీరు ఒక్కటేనండి, తెలంగాణలో ఫెయిల్ అయ్యిండు ఆయన, ఆంధ్రాలో ఫెయిల్ అయ్యిండు, ఇప్పుడు ఏడ పొద్దుపోతలేదు. ఇక్కడికి వచ్చి ఏదో చిచ్చు పెట్టాలని గతంలో ప్రయత్నం చేసిండు కాంగ్రెస్ వాళ్ళతో పొత్తు కుదుర్చుకొని, ఫెయిల్ అయింది. ఇప్పుడు బీజేపీ పార్టీ వాళ్ళతో కొంత ములాఖత్ అయినట్టు అనిపిస్తుంది. నేను ఒక్కటే అంటున్నా, తెలుగుదేశం పార్టీ అది చంద్రబాబు పార్టీ కాదు, అది ఎన్టీ రామారావు పార్టీ. ఆయన మధ్యలో వచ్చినోడే. ఎన్టీ రామారావు ఉన్నంత స్ఫూర్తి ఎన్టీ రామారావు చేసింది పేద ప్రజల కోసం 2 రాష్ట్రాలలో ఇప్పటికి కూడా మర్చిపోదు. పేదల స్కీమ్ ఇచ్చింది ఎన్టీ రామారావు గారు, నువ్వు కాదు, గొప్పతనంగా చెప్పుకున్నాడు. నేను ఒకటే అంటున్నా, నీకు ఎన్టీ రామారావు గారి ప్రేమ ఉంటే, కృష్ణ కొడుకున్నాడు జూనియర్ ఎన్టీఆర్ ప్రజలు కోరుకుంటారు, నీ కొడుకును కోరుకుంటలేరు. ఆంధ్రప్రదేశ్లో కానీ ఇవాళ జూనియర్ ఎన్టీఆర్నే కోరుకుంటారు. జూనియర్ ఎన్టీఆర్ వస్తే బాగుంటుంది, జూనియర్ ఎన్టీఆర్ వస్తేనే పార్టీ అధ్యక్షుడిగా ఆంధ్రాలో ఉంటేనే బాగుంటుంది, ఆంధ్రాలో ముఖ్యమంత్రిగా జూనియర్ ఎన్టీఆర్ కావాలని కోరుకుంటారు. నీ లొకేషన్ కోరుకుంటలేదు, అదే లొకేషన్ ఎక్స్పోజ్ చేస్తున్నావు. నీకు తెలుగుదేశం పార్టీ మీద ప్రేమ ఉన్నా, ఎన్టీ రామారావు గారి మీద ప్రేమ ఉంటే జూనియర్ ఎన్టీఆర్ని తీసుకొచ్చి ఆంధ్రాలో ముఖ్యమంత్రి చేయి. అప్పుడు నీ విశ్వాసం తెలుగుదేశం పార్టీ మీద నీకు ఎంత విశ్వాసం ఉన్నది, ఎన్టీ రామారావు మీద ఎంత కృతజ్ఞత ఉన్నది తెలుస్తుంది. అదన్నట్టు అసలు ముచ్చట మొన్న ఖమ్మంలో చంద్రబాబు సార్ అన్న మాటల మీద మంత్రులు మస్తు గర్మైతే మన మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సార్ మాత్రం అసలు ముచ్చట ఏందో బయట పెట్టిండు. కానీ ఏదేమైనా ఉన్న ముచ్చట ఉన్నట్టే చెప్పిండు. ఇప్పుడు 2 తెలుగు రాష్ట్రాలు ఎక్కడ చూసుకున్నా చంద్రబాబు సార్ ఫెయిల్ అయిందంట. అట్లనే తెలుగుదేశం పార్టీ చంద్రబాబు సార్ కాదని ముఖ్యమైన ముచ్చట ముక్కుసూటిగా చెప్పిండు. కానీ జరిగితే ఆలోచన చేస్తే మాత్రం మరి తెలుగుదేశం పార్టీ పెద్ద ఎన్టీఆర్ సార్ది కాబట్టి ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాలు రావాలి. అట్లనే పార్టీ అధ్యక్షుడిగా ఏపీ ముఖ్యమంత్రికి ఎన్టీఆర్ ఉంటే బాగుంటుందని అక్కడ ఉన్న ప్రజలు ఆశపడుతున్నారట. మనం మంచి చేయాలని ఆలోచన వస్తే కనుక తెలుగుదేశం పార్టీ మీద ప్రేమ ఉంటే మాత్రం ఇక జూనియర్ ఎన్టీఆర్ని తీసుకొచ్చి ముఖ్యమంత్రి చెప్పేయాలని మంచి ముచ్చట చెప్పిండు. మాటకు మాట ఎక్కువ మాట్లాడకుండా అసలు చంద్రబాబు సార్ భవిష్యత్తులో ఏం చేయాలని మంచి ముచ్చట మందలిచ్చినట్టు చెప్పుకుంటూ వచ్చాడు పంచాయతీరాజ్ ఎర్రబెల్లి దయాకర్ రావు సారు.